నర్సంపేట పట్టణ గౌరవ పాత్రికేయ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కరించి ప్రశ్నార్థం తెలుపు విషయం ఏమనగా ఇటీవల పవన్ కళ్యాణ్ గారి దిష్టి అనే మాటలని వక్రీకరిస్తూ ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల దృష్టిని మరల్చడానికి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పవన్ కళ్యాణ్ గారిని వ్యాఖ్యలపై తీవ్ర రాద్ధాంతం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివకోటి యాదవ్. అందరికీ నమస్కారం. నేను మీ మేరు శివకోటి యాదవ్, జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోనసీమ ప్రాంతంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించినటువంటి సమయంలో తన నోటి నుంచి జాలువారినటువంటి దిష్టి అనే పదాన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు వక్రీకరిస్తూ తీవ్ర విమర్శలతో అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై మూకుమ్మడి దాడి చేయడాన్ని మేము యొక్క జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ప్రశ్నిస్తున్నది ఏమిటంటే, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి తిరిగి ఆ వాక్యాన్ని చూసినట్లయితే, కోనసీమ పచ్చదనాన్ని తెలంగాణ నాయకులు కూడా గొప్పగా చెప్పేవారు. కానీ ఎవరి దిష్టి జరిగిందో ఈరోజు కొబ్బరి చెట్లు మొండగా మారాయన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ వాక్యాలలో ఎక్కడైనా తెలంగాణ ప్రాంతాన్ని కానీ తెలంగాణ ప్రజల్ని కానీ లేదా అతను కావాలని ఎవరైనా నిర్దేశపూర్వకంగా కుట్రపూరితంగా దిగజారినట్టు మాట్లాడినట్టు మీకు అనిపించిందా అని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని వాళ్ళని గుండెల మీద చేసుకొని చెప్పమని మేము అడుగుతున్నాం. లేదంటే అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. అసలు ఇది ప్రజలు లేవనెత్తినటువంటి అంశం కూడా కాదు, విద్వేషం కాదు, ప్రజల మధ్య చిచ్చు పెట్టినటువంటి విషయం కూడా కాదు. కానీ ఈరోజు మీరే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అసలు మీ యొక్క వ్యవహార శైలి చూస్తున్నట్టయితే ఈరోజు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వాటిని మీ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి ఈ విధంగా చేస్తున్నారన్న విషయం స్పష్టంగా మాకు అర్థమవుతుంది. కానీ ఈ విధంగా మీరు పవన్ కళ్యాణ్ గారిపై అడ్డగోలుగా మాట్లాడితే ఒక్కసారి మీరు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎలా పతనమైందో తిరిగి ప్రత్యక్షంగా చూడండి. ఈరోజు మీరు చేసినటువంటి ఈ పావులు కలిపే రాజకీయం ఏదైతే ఉందో అది తప్పకుండా మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టబోతుందని ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాము. జై హింద్, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.